చుట్టూ వెతికాడు. ఎక్కడా కనబడలేదు తను. స్టేజ్కి దగ్గరలోనే ఉన్నారు తమన్ అండ్ శ్రీకాంత్. తమన్ అని పిలిచాడు. సాయి వాయిస్ వినబడ్డంతో వెనక్కి తిరిగిన తనకి సాయి కనబడ్డాడు. ఫాస్ట్గా వెళ్ళాడు ముందుకు. ఏరా ఏంటి ఇంత లేటు అంటూ వెనక్కి చూసి శైలు ఏదే అని అడిగాడు. తను ఇక్కడ లేదా అడిగాడు సీరియస్గా. లేదురా, నేను సుప్రియ, పల్లవి, శ్రీకాంత్ వచ్చేసాం. తను నీతో పాటు వస్తానని ఇంట్లోనే ఉందిగా, నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని అడిగాడు నార్మల్గాని. తన ఇంట్లో లేదు తమన్ చెప్పాడు గంభీరంగా. వాట్ లేదా? లేదంటే ఎక్కడికి వెళ్ళింది? సాయి టెన్షన్ మొదలైంది తమన్కి కూడా. అప్పుడే అక్కడికి 2 కార్లు వచ్చి ఆగాయి. ఎమ్మెల్యే హోదాలో దిగాడు రాజేంద్ర గారు. అతని వెనకే అతని పిఏ, మేనేజర్, బాడీ గార్డ్స్ ఇంకో 2 దిగారు. తండ్రిని అక్కడ చూడగానే సాయికి డౌట్ వచ్చింది. శ్రీకాంత్ ఎక్కడా అని అడిగాడు. శ్రీకాంత్ వచ్చాడు. పల్లవి వాళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళమని తమన్కి చెప్పి శ్రీకాంత్ కమాన్ అన్నాడు. అతని సీరియస్నెస్ చూసి ఏదో జరిగిందని అర్థమై వెళ్ళాడు వెనకే. శైలు ఫోన్ కాల్ రికార్డింగ్స్ కావాలి ఫాస్ట్ అన్నాడు. సార్ వెంటనే కావాలంటే సిస్టమ్ ఉండాలి సార్ అన్నాడు శ్రీకాంత్. ఎంత టైం పడుతుంది అన్నాడు. 10 మినిట్స్ సార్ అనగానే 10 మినిట్స్లో రికార్డింగ్ నాకు సెండ్ చేయి అని డ్రైవర్కి ఫోన్ చేశాడు. కొడుకు పడుతున్న టెన్షన్ చూసి క్రూరమైన నవ్వుతో రెస్టారెంట్లో ఉన్న తన మనిషికి ఫోన్ చేసి మీరు చేయాల్సింది వెంటనే చేయండి అన్నాడు. ఓకే సార్ అన్నాడు అవతల. సాయి నెంబర్ చూసి లిఫ్ట్ చేసి సార్ అన్నాడు డ్రైవర్. మేడంని ఎక్కడ డ్రాప్ చేసావని అడిగాడు. కాలేజీలో కాదు సార్, రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేయమన్నారు. నేను కింద పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నాను సార్, మేడం లోపల ఉన్నారు అని బదులిచ్చాడు అతను. కాల్ కట్ చేసి అక్కడికి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ మేనేజర్ కాల్ చేస్తూ కార్ స్పీడ్ని అమాంతం పెంచాడు. అది ఇది అని అడుగుతూ కావాలని శైలుని పరిగెత్తించినంత పని చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాలకి, ఆ వాతావరణానికి నిజంగానే కన్నీళ్ళు వచ్చేసాయి శైలుకి. మేనేజర్ ఎంత చెప్తున్నా వినకుండా అతన్ని అక్కడి నుంచి బలవంతంగా కిందకు పంపించేశారు వాళ్ళంతా. లేడీస్ స్టాఫ్ 2 తప్ప అక్కడ ఇంకెవ్వరూ లేరు. ఇదిగో అమ్మాయి నిన్నే అంటూ పిలిచాడు. డ్రింక్ అయిపోయిందని తెచ్చి ఇవ్వు అన్నాడు గట్టిగా నవ్వుతూ. ఆ మాటకి మాకు కూడా అన్నారు వెనుక ఉన్న ఇంకో 4. శైలుని తిప్పిస్తూ లేడీస్ స్టాఫ్తో వెక్కిలి చేష్టలు చేయడం స్టార్ట్ చేశారు. అయితే అప్పటి వరకు తెలియని విషయం, వాళ్ళంతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. 1-2 రాజేంద్ర ఫ్రెండ్స్ తప్ప మిగతా అంతా పొలిటికల్ ముసుగులో ఉన్న రాజేంద్ర అరేంజ్ చేసిన రౌడీలు వాళ్ళు. ఆ విషయం తెలియని శైలు వాళ్ళ మధ్యలో చిక్కుకుంది. తెస్తానండి అంటూ ఒక చేత్తో బరువుగా ఉన్న ట్రే పట్టుకుని ఇంకో చేత్తో కాళ్ళకు అడ్డం పడుతున్న పరికిణిని పట్టుకొని నడుస్తూ వస్తుంది. మందు వాసనకి తలంతా తిరిగిపోతూ కడుపు దేవేస్తుంది. సిగరెట్ పొగలకి కళ్ళు మంట పుట్టి కళ్ళలో నీళ్లు చేరి మసక కనపడుతున్న తన కాళ్ళకు కాలు అడ్డం పెట్టాడు ఒకడు. అది చూసుకొని శైలు చేతిలో ఉన్న ట్రే కింద పడి బల్లున పగిలింది. 2 సెకండ్లలో నేలను తాకుతుందనుకున్న తనని పడకుండా నడుం చుట్టూ చేరింది ఒక చెయ్యి. ఆ చెయ్యి బిగి ఎంత హాట్గా ఉందంటే ఆమె నడుము చిత్తుగా నలిగిపోతుంది. ఆ స్పర్శ ఎవరితో తెలిసి ఆమె కన్నీళ్ల వేగం పెరిగిపోయింది. విసురుగా పైకి లేపడంతో వెనక్కి తూలుతున్నదలా ఎత్తుగా బలంగా ఉన్న 2 భుజాలను ఆసరా కోసం గట్టిగా పట్టుకుంది. ఎదురుగా అగ్నిపర్వతం లాంటి కళ్ళతో చూస్తున్న సాయి కనబడ్డాడు. అప్పటి వరకు ఉన్న భయం స్థానంలో ధైర్యం, సంతోషం వచ్చేసింది. ఒక ఊదుటున అతన్ని గట్టిగా హత్తుకుని గుండెల్లో ముఖం దాచుకుంది. ఆమె కన్నీళ్లతో గుండె దగ్గర షర్టు తడిచిపోతుంటే నడుం మీద ఉన్న అతని చెయ్యి బిగుసుకుంది. వెనుక ఉన్న వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎదురుగా బగబగ మండే కళ్ళలో నిప్పులు కురిపిస్తున్న సాయిని చూసి ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చేశాడు? ఆ పిల్లని మనం తీసుకెళ్దాం అనుకుంటుంటే వెంటనే రాజేంద్ర గారికి ఫోన్ చేశాడు వాడి మనిషి. వాడిని రౌండప్ చేసి ఆ పిల్లని బయటకు లాక్కురండి. రెస్టారెంట్లో దాని భాగవతమని అందరికీ ప్రచారం చేసి వాడి పరువు తీయాలి అని కర్కశంగా నవ్వాడు. అలాగే సార్ అని కట్ చేశాడు. వణుకుతున్న ఆమె శరీరం చెప్తుంది. ఆమె ఎంత కంగారు పడుతుందో. సాయి వణికే గొంతుతో పిలుస్తూ ఇంకా గట్టిగా చుట్టుకుంది. అక్కడి వాతావరణం, ఆమె చేతిలోంచి పడిన ట్రే, అందులో ఉన్న డ్రింక్ బాటిల్స్ని చూసి ఆమె ఏం పని చేస్తుందో ఊహించిన సాయి కోపం పీక్స్కి చేరి చెయ్యి నరాలు పైకి తేలాయి. గుప్పుమంటూ వస్తున్న మందు వాసనకి అతని మొహం ఎరుపు రంగులోకి మారగా వాటేసుకున్న ఆమెని విసురుగా విడిపించుకుని కన్నీళ్లతో చూస్తున్న తనని లాగుపెట్టి కొట్టాడు. ఆ ఫోర్స్కి త్రుల్లి కింద పడిన ఆమె మోచేయి గుంజి లేవదీసి ఎందుకు వచ్చావు ఇక్కడికి అడుగుతున్న అతని కళ్ళలో లావా పర్వతాలు పొంగుతున్నాయి.
చిన్నపిల్లల బెదురుతున్న కళ్ళతో చూస్తూ మామయ్య గారు రమ్మన్నారు అని భయంగా చెప్పింది. ఆమె ఎల్బో పైన ఉన్న స్కిన్ రక్తం బ్లాక్ ఎర్రగా మారుతుంది సాయి అదుముతున్న బలానికి. నొప్పిగా ఉంది అంది నూతిలోంచి వస్తున్న గొంతుతో. నాకు నొప్పిగా ఉందే ఇక్కడ అని వేలితో హార్ట్ పై పాయింట్ చేసి చూపించాడు. నీకు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. అతని బాధ కళ్ళలో కనబడుతుంటే మెల్లిగా చెప్పింది. అడిగినా పంపించనని తెలియదా? లేదంటే వాడినేంటి అడిగేదని అనుకున్నావా? వదిలాడు ఎర్రగా వాచిన చంపని చెయ్యిని చూసి. రే ఆ పిల్లని బయటకు లాక్కు రావాలి పదండిరా అంటూ తాగి ఉన్న నలుగురిని సాయి మీదకి ఉసిగొలిపాడు ఒకడు. వస్తున్న వారిని చూసి క్యాబిన్లోకి వెళ్ళు అని కోపంగా ఆమెకు చెప్పి షర్ట్ స్లీవ్స్ మడుస్తూ ముందుకు వెళ్ళాడు. కిందకు వస్తున్న శైలుకి పైన వినబడుతున్న ఆ రౌడీల అరుపులు, పగులుతున్న గ్లాస్ టేబుల్ శబ్దాలు భయంకరంగా వినబడుతుంటే అతను ఎంత కోపంగా ఆవేశంగా ఉన్నాడో ఊహిస్తూ భయంగా మెట్లు దిగుతుండగా ఎవరివో మాటలు వినిపించాయి. సార్ రాజేంద్ర కొడుకు ఇక్కడ రౌడీలను చితకబాతున్నాడు అని అన్నాడు ఫోన్లో అవతల వీరేంద్ర గారు. ఆ మాటలు విని పనిలో పనిగా మన వాళ్ళని 25 మందిని దించి సాయిగారిని లేపేయండి. ఎలాగూ వాళ్ళంతా రౌడీలు, పైగా రాజేంద్ర పార్టీ మీటింగ్ అని అందరికీ తెలుసు. ఒకవేళ కొడుకు చచ్చినా అతని అకౌంట్లోకే పోతుంది. నా కొడుకుని కొట్టి దాచిపెట్టి అబ్బా కొడుకు ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు. ఇదే మంచి అవకాశం. ఓ కానివ్వండి, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. వాడిని చంపేయండి అని గట్టిగా చెప్పాడు. వీరేంద్ర గారు స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో ఆ మాటలన్నీ విన్న శైలు షాక్ అయింది. అంటే సాయిని చంపడానికి చూస్తున్నారా అని ఆ మాటలు వినబడిన ఆమె పరిగెత్తుతూ వెళ్ళింది. అప్పటికే అక్కడ 10 మందికి పైగా రౌడీల పైన టెర్రర్స్ మీదకు వెళ్తున్నారు. వాళ్ళ చేతుల్లో కత్తులను చూసి శైలు గుండె ఆగిపోయింది. వాళ్ళంతా లిఫ్ట్లో పైకి వెళ్తుంటే మెట్లు ఎక్కుతూ తను పరిగెత్తింది. చేతిలో ఫోన్ కూడా లేదు అనుకుంటూ భయంతో వేగంగా పైకి పరిగెత్తింది. అక్కడ ఒక్కొక్కడు సాయి చేతి దెబ్బలకు తాళలేక గావు కేకలతో కింద పడుతున్నారు. అందరినీ ఫ్లోర్కి అతుక్కునేలా చేసి వెనక్కు తిరుగుతున్న అతనికి ఎదురయ్యారు మరో కొంతమంది. వాళ్ళని చూసి అసలే తిక్కలో ఉన్న అతని టెంపర్ ఫుల్గా రైజ్ అయ్యింది. పక్కనే ఉన్న ఇనుప కమ్మె తీసుకొని దొరికిన వాడిని దొరికినట్లుగా బాదుతున్నాడు. ఒక్కొక్కడు భారీ ఆకారంతో ఉండటంతో సాయి కొడుతున్న దెబ్బలకు కింద పడిన మళ్ళీ పైకి లేచి అతని మీదకు వెళ్తున్నారు. తండ్రి మీద అసహ్యం, శైలు మీద ఉన్న కోపం అతనిలోని బీచ్ని నిద్ర లేపడంతో వాళ్ళ మీద గర్జించే సింహంలా విరుచుకుపడుతున్నాడు సాయి. అప్పుడే వచ్చిన శైలు అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఫ్రీజ్ అయిపోయింది. సాయికి ఏం కాలేదని ఊపిరి పీల్చుకున్నట్టుగా పక్కన దెబ్బలతో మూలుగుతున్న ఒకడు చేతిలో ఉన్న గాజు చీసాని కింద పగలగొట్టి సగం మిగిలిన చీసాని పట్టుకొని రౌడీలను కొడుతున్న సాయిని వెనుక నుంచి పొడవడానికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూస్తున్న శైలు సాయి అని గట్టిగా పిలిచి పరిగెత్తుతూ వెళ్ళింది. కింద పడుతున్న వాళ్ళు పెడుతున్న అరుపులకి శైలు పిలుపు వినపడలేదు అతనికి. ఆకలి మీద ఉన్న సింహాల వాళ్ళను వేటాడుతున్న అతని వెనుక నుంచి పొడవపోయిన ఆ రౌడీకి అడ్డుపడింది శైలు. కడుపుని కోస్తూ దిగిన గాజు చీసా దెబ్బకు రక్తం చివున విరచిమ్మడంతో అమ్మ అంటూ గట్టిగా అరిచింది. హృదయ వికారంగా వినపడిన ఆ పిలుపు శైలుదే అని సెన్స్ చేసి వెనక్కి తిరిగిన సాయికి తన ముందు నెత్తురొడుతున్న కడుపుని చేత్తో పట్టుకుని నేల మీదకు జారిపోయిన ఆమె కనపడింది. ఆ దృశ్యం చూస్తున్న అతను చిత్తరువులా నిలబడిపోయాడు. అదే అదునుగా భావించి ఒకడు గాజు చీసాతో సాయి తలపై గట్టిగా కొట్టాడు. తలపై నుంచి దవడ మీదుగా కారుతున్న రక్తం తనకి తెలియడం లేదు. కింద నేల మీద అచ్ఛేదనంగా పడున్న ఆమె రూపమే అతని కళ్ళ ముందు కనబడుతుంది. కడుపులో దిగిన గాజు చీసా నుంచి బయటకు చిమ్ముతున్న రక్తాన్ని చూసి అతని కళ్ళు వేటాడే పులి కళ్ళులా మారాయి. శైలుని పొడిచిన వాడి గొంతులోకి చేతిలో ఉన్న ఇనుప కమ్మెని బలంగా దించాడు. వాడు అక్కడికక్కడే చచ్చాడు. తలంతా దిమ్మెత్తిపోతున్న పట్టక ఆమె కోసం వెళ్తున్న అతన్ని మీదకు వస్తున్న ఒక్కొక్కడి తలలు పగలగొడుతూ అక్కడ ఉన్న వాళ్ళని శ్మశానానికి పార్సల్ చేసి శైలు దగ్గరకు పరిగెత్తాడు. రక్తం మడుగులో పడున్న శైలుని అలా చూసి పిచ్చివాడిలా శైలు అని గట్టిగా అరిచాడు. అతని అడుపుకి మూత పడుతున్న కళ్ళను ఉలిక్కిపడి తెరిచింది. సాయి రక్తం అంది అతని తలపై నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని చూసి. కష్టంగా కళ్ళు తెరిచిన శైలుని చూసి కళ్ళు మూసావో చంపేస్తానే నిన్ను చెప్తూనే ఒక ఊదుటిన ఆమెని పైకి లిఫ్ట్ చేసి ఫాస్ట్గా కిందకి వచ్చాడు.
అతని రక్తం ఆమె నుదుటిన తిలకంలా చేరగా సాయి షర్టుని గట్టిగా పట్టుకుని, నా వల్లే కదా ఇదంతా, చచ్చిపోనీరా నన్ను అంది బాధగా ఏడుస్తూ. నువ్వు చావాలంటే నా చేతుల్లోనేనే, ఎవరి వలన కాదు, మాట్లాడుతూ ఉండు, కళ్ళు మూయకు అంటూ వేగంగా మెట్లు దిగుతున్నాడు. సాయి అంది కడుపులో పేగులు తెగుతున్నంత నొప్పికి. అతని కంటి నుంచి వచ్చిన నీటి బొట్టు ఆమె కళ్ళ మీద పడి స్పృహ తప్పకుండా చేసింది. మెట్లు దిగి వచ్చిన వాళ్ళని చూసి అక్కడ వారంతా కొయ్యబారిపోయారు. మేనేజర్ సార్ అనగానే పరుగున వెళ్ళి అతను కార్ డోర్ తీశాడు. కార్ ఫ్రంట్ సీట్లో శైలుని కూర్చోబెట్టి తానే స్టీరింగ్ పట్టుకున్నాడు. రక్తంలో తడిసిన అతని షర్ట్ని గట్టిగా పట్టుకుని, ఇంకెప్పుడు ఇలా చేయను, నా మీద కోప్పడకు సాయి అంటూ కన్నీళ్లు పెడుతుంటే అతని హృదయం ద్రవించిపోయింది. రేస్ కార్ కూడా వెళ్ళనంత వేగంగా కారు నడుపుతున్న అతన్ని చూసి, ఈ రోడ్డు నీది కాదు, రేస్ కార్లో అంత స్పీడ్ ఎందుకు అంది ఏడుస్తూనే నవ్వుతూ. చంపకే నన్ను అన్నాడు గట్టిగా ఊపిరి తీసుకుంటూ. తన ఓణీతో సాయి చంప మీద కారుతున్న రక్తాన్ని తుడుస్తూ, మన ఫస్ట్ నైట్ అవ్వకుండానే నేను చచ్చిపోతే ఏం చేస్తావని అంటూనే స్పృహ కోల్పోయింది. కార్ సడన్ బ్రేక్తో ఆగింది. కళ్ళు మూస్తున్న ఆమె బుగ్గలు తడుతూ ఎత్తుకొని హాస్పిటల్లోకి పరిగెత్తాడు. తమలో తడిచిన వాళ్ళని చూడగానే అలర్ట్ అయ్యారు అక్కడ స్టాఫ్. వెంటనే శైలుని ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్లారు. సాయి తలని చూసి, మీ హెడ్కి ఇంజ్యూర్ అయ్యింది సిస్టర్ అన్నాడు డాక్టర్. తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నాడు గంభీరంగా. ప్లీజ్, ఆమెకేం కాదు, మీ బ్లడ్ కూడా పోతుంది అని నర్సుని పిలిచి సాయి తలకు కట్టుకట్టమని ఐసీయూలోకి వెళ్ళాడు డాక్టర్. గంట గడిచింది. హోటల్ మేనేజర్ ద్వారా విషయం తెలుసుకున్న తమన్, శ్రీకాంత్ టెన్షన్గా హాస్పిటల్కి వచ్చారు. తలకు కట్టుతో ఐసీయూ బయట ఉన్న సాయిని చూసి ఫాస్ట్గా వెళ్ళారు. సాయి ఏమైంది అన్నాడు తమన్ భయపడిపోతూ. సాయి శ్రీకాంత్ని చూశాడు. అతని చూపుకి అర్థం తెలిసి కాల్ రికార్డర్ ఉన్న మొబైల్ ఆన్ చేసి అతనికి ఇచ్చాడు. వింటున్న అతని కళ్ళు ఎరుపెక్కగా అతని మొహంలో అవతలి మనిషిని కాల్చి మసి చేసే జ్వాల. అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్ని చూసి ఆత్రంగా వెళ్ళాడు ముందుకు. ఆవిడ మీ వైఫ్నా అడిగాడు డాక్టర్. హా అని. ఇప్పుడు తను ఎలా ఉంది అడిగాడు. గాజు చీస ఆమె అబ్డామినెల్లో దిగడంతో అధికంగా రక్తస్రావం జరిగింది. ఆపరేషన్ చేసి గ్లాస్ పీసెస్ని తీసేశాం. బ్లడ్ లాస్ వల్ల పల్స్ పడిపోయి స్పృహ కోల్పోయింది. ఫర్దర్ ట్రీట్మెంట్ జరగాలంటే ఆమె కాన్షియస్లోకి రావాలి, లేదంటే ట్రీట్మెంట్ కష్టమవుతుంది అని ఈ ఫామ్ పైన సైన్ చేస్తే మేము తర్వాత స్టెప్ తీసుకుంటాం అన్నాడు. వెంటనే సైన్ చేసి, నా వైఫ్ నాకు కావాలి డాక్టర్ అన్నాడు నిర్జీవమైన గొంతుతో. మా ప్రయత్నం మేము చేస్తామన్నాడు డాక్టర్. వింటున్న తమ శ్రీకాంత్ కొయ్యలా నిలబడిపోతే అసహనం, బాధ పట్టరాని ఆవేదనతో గోడను గట్టిగా కొడుతూ ఐసీయూ దగ్గరకు వచ్చాడు. గ్లాస్ డోర్ నుంచి బెడ్ మీద ఉన్న శైలుని చూస్తూ అతని మొహంలో బాధ, కోపం. కట్టలు తెగుతుంటే నేను వచ్చే వరకు మీరిద్దరు ఇక్కడే ఉండండి అని తమ శ్రీకాంత్కి చెప్పి బయటకు వచ్చి కార్ తీశాడు. సాయి ఎక్కడికి అని వెనకే వచ్చిన తమన్ కంగారుగా అడుగుతున్నా అతనికి సమాధానం చెప్పకుండా శైలు కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఉంటా అని కారు స్టార్ట్ చేసి స్టీరింగ్ మీద ఉన్న చేతులను బిగించాడు. సాయి వాళ్ళ నాన్న కోసం ఇంటి దగ్గరికి వెళ్ళాడు. గేట్లను విరగ్గొట్టుకుంటూ లోపలికి దూసుకొచ్చింది సాయి కార్. సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక్కసారిగా వినిపించిన ఆ శబ్దాలకు ఉలిక్కి పడ్డారు. గాయపడ్డ సింహంలా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో వస్తున్న సాయిని చూసి భయపడుతూ అడ్డు తప్పుకున్నారు. తమన్ ద్వారా విషయం తెలుసుకున్న సాయి వాళ్ళ అమ్మగారు నేరుగా వాళ్ళ నాన్నగారి గదికి వెళ్ళింది. అప్పుడే కాలేజ్ ఫంక్షన్ నుంచి వచ్చాడు ఆయన. కళ్ళ నిండా నీళ్లతో గదిలోకి వచ్చి ఆమెకు కించింత కూడా బాధ, జాలి, పశ్చాత్తాపం అనేది ఏ కోసాన లేకుండా చైర్లో కూర్చొని ఫోన్లో ఆరాంగా మాట్లాడుతున్న రాజేంద్రాన్ని అసహ్యంగా చూసింది. తీసిన తలుపుని బల్లున వేసింది, బయట ఎవరికి వినపడకూడదని. అలాగే మంత్రి గారు, మీరంతలా చెప్పాలా? రేపు టైంకి అసెంబ్లీలో మీట్ అవుదాం, మీరు అడిగిన విషయాలను చర్చిద్దామంటూ మాట్లాడుతూ వాళ్ళ భార్యను చూసి మళ్ళీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేశాడు. తన గురించి తెలిసినప్పటి నుంచి భార్య తనతో మాట్లాడకపోవడంతో, ఏంటి చాలా రోజులకి భర్త గదిలోకి వచ్చావు అడిగాడు చైర్లో కూర్చొని. మీరు అసలు మనిషేనా? ఇలా ఆలోచించారా అసలు? కన్నీళ్లతో అడిగింది. ఇప్పుడు ఏమైంది? నిర్లక్ష్యపు ధోరణి అతనిలో. మాట్లాడకండి, మీలాంటి మనిషిని నేను ఎలా పెళ్లి చేసుకున్నానో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
శైలు తనకి ఏమైందో తెలుసా? కొడుకు కోడల్ని ఇలా రక్తపాతంలో చూసి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు? కన్నీరు ఉప్పొంగాయి ఆమెకి. జరిగింది నీకు కూడా తెలిసిందైతే అన్నాడు పైకి లేచి. మీకు తెలిసి కూడా ఏమీ పట్టనట్టుగా ఎలా మాట్లాడుతున్నారండి? బాధగా అడిగింది. అది వాళ్ళ కర్మ, ఎవరేం చేస్తారు? నన్ను కాదని వెళ్ళాడు. వాడిని చేసుకున్నందుకు ఆ పిల్ల ఇద్దరు అనుభవించని చెప్తుంటే ఈడ్చిపెట్టి కొట్టాలని ఉన్న భర్త అవడంతో ఆగిపోయింది. మీకు కన్న కొడుకు అంటే ప్రేమ లేదు. ఎందుకు ఇదంతా? ఏం చేసుకుంటారు ఈ ఆస్తి అంతా? వాడు నా కాళ్ళ దగ్గరికి వస్తే ఇవన్నీ ఆపేస్తాను. నా కంపెనీ నుంచి తప్పుకున్నాడు. నాకు ఏ విషయాల్లోనూ వాడు సపోర్ట్గా లేడు. అలా కాకుండా ఇదివరకులా ఉండమను, అన్నీ ఆపేస్తాను అంటుంటే అది ఎప్పటికీ జరగదు రాజేంద్ర అని బగబగా వండే సూర్యులా వచ్చాడు సాయి. వెనక్కి చూసిన వాళ్ళ అమ్మగారికి ప్రాణం పోయినట్టు అయిపోయింది. తలకి కట్టుతో చొక్కాకి అంటుకున్న రక్తంతో వచ్చిన బిడ్డని చూసి పరుగున వెళ్ళి ఏమైందిరా శైలుకి ఎలా ఉంది? బొంగురు పోతున్న గొంతుతో అడిగింది. నీ మొగుడు కుట్రకు బలైన పిచ్చుకల చావు బతుకుల మధ్య కొట్టాడుతుంది. చెప్తుంటేనే అతని నరాలు పొంగుతున్నాయి. నేనేం చేశాను సాయి? దబాయిస్తున్న అతని ముందు మెరుపులా చేరి అతని గొంతుని గోడకి అదింపెట్టి ఒక్కసారి గాల్లోకి లేపాడు. నిశ్చేష్టురాలైంది ఆమె. దాదాపు 90 కేజీల పైనే ఉన్న అతన్ని అలవోకగా ఒక చేత్తో పైకి లేపేశాడు సాయి. అతని కోపం, ఆవేశం, బాధ అంతా ఆ పట్టులో తెలుస్తుంటే అతని మెడలో నరాలు ఒక్కొక్కటిగా చిట్లుతున్నాయి. గొంతులో ప్రాణం కళ్ళలో నుంచి పోతున్నట్లుగా గుడ్లు తేలేశాడు. గట్టిగా ఇంకో 2 సెకండ్లు చాలు. ఇన్నాళ్ళు విరివీగిన నీ అహంభావం, అహంకారం వేళ్లతో పెక్కలించుకుపోతాయి. నాది నాది అంటూ ఎగిరెగిరి పడుతున్న నీ గర్వం, తలపొగరు పాతాళంలోకి పాతుకుపోతాయి. చస్తావా? చంపేనా? గర్జించాడు పిడుగులా. వద్దు వద్దు అంటూ ప్రాణభయంతో గిలగిల్లాడాడు అతను. ఏమనుకుంటున్నావు నువ్వు? కొడుకు కదా, ఎన్నన్నా వదిలేస్తాడని అనుకున్నావా? నా వాళ్ళ జోలికి రానంత వరకే తండ్రి అయినా అక్కడ అది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. దాని ఊపిరి ఉన్నంత వరకే నీకు ఈ భూమి మీద నూకలు. తనకి ఏమైనా అయితే ఆ నెక్స్ట్ సెకండ్ నీ చావుని నువ్వు ఊహించని కూడా లేవు. నీ ఊపిరి అనంత వాయువులో కలిసిపోతుంది. కోపంతో అని గట్టిగా గొంతుని కాస్త ఆదిమాడు. ఊపిరి అందక గిలగిల కొట్టుకుంటున్నాడు అతను చూసి ఆఖరి నిమిషంలో కిందకి వదిలేశాడు. డబ్బున్న తలపొగరు అణిగిన పర్వతంలో కింద పడ్డాడు రాజేంద్ర గారు. విరిగిన ఎముకలతో మెడ నొప్పి భయంకరంగా పుడుతుంటే పట్టుకున్నాడు. చంపడానికని వచ్చిన అతనికి గుమ్మంలోనే నిండు ముత్తైదులో ఎదురైన తల్లి కనబడి అతని ఆవేశానికి అడ్డుకట్ట వేసింది. తల్లి మొహం చూసి తన శైలు గుర్తు వచ్చి తండ్రిని విడిచిపెట్టాడు. బలంగా ఊపిరి తీసుకుని ప్రాణభయంతో కొట్టుకుంటున్న అతన్ని చూసి నా తల్లికి భర్తవే అన్న ఒకే ఒక కారణంతో ఇంకా నీ ఊపిరి ఈ భూమి మీద ఉంది. లేదంటే అని ఉరిమే కళ్ళతో చూసి నిన్ను చంపినంత మాత్రాన నా కోపం చల్లారదు. అలాగని నిన్ను ఇదివరకులా తిరగనివ్వను. నా భార్యకి ఏమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు చస్తావు. తనకేం కాకూడదని గట్టిగా కోరుకో. దేవుణ్ణి. వెళ్ళిపోతున్న సాయి చేయి పట్టుకొని నేను వస్తానురా అంది వాళ్ళ అమ్మ. ఇప్పుడు వస్తే ఇకపై ఈ ఇంటికి రాలేవమ్మా. అలా అయితేనే రా, కింద వెయిట్ చేస్తుంటానని వెళ్ళిపోయాడు సాయి. కింద పడి కొట్టుకుంటున్న భర్తను చూసి కోడల్ని చచ్చిపోయే స్థితికి తీసుకొచ్చారు. కన్న కొడుకు రక్తాన్ని కళ్ళ చూశారు. ఇంకెందుకు మీరు బ్రతికుండటం? రేపు నన్ను కూడా చంపరని గ్యారంటీ ఏంటి? ఈ క్షణంతో మీకు నాకు సంబంధం తెగిపోయింది. నేను నా కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోతున్నా. మీరు ఉంటారో చస్తారో నాకు అనవసరం అంటూ గడప దాటింది ఆమె. వాళ్ళ వెనక పైనకు వచ్చిన సెక్యూరిటీ గార్డ్ వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. సాయి, సుప్రియ వాళ్ళ అమ్మ నాన్న కూడా సాయితో హాస్పిటల్కి వస్తామన్నా వద్దు తర్వాత పిలుస్తానని వాళ్ళని ఇంటి దగ్గరే ఆపేశాడు. వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పి కార్ని సాగర్ వాడి తండ్రి వీరేంద్ర దగ్గరికి పోనించాడు. వీరేంద్ర ఉన్న ప్లేస్ కనిపెట్టి కొడుకుని ఉంచిన ఏరియాకి ఈడ్చుకొచ్చాడు. అబ్బా కొడుకుని ఇద్దరిని ఒకే గంజాయి కట్టేసి తమ మనుషుల చేత అక్కడ ఆ విషపు నాగులను వదిలి తలుపు వేసి వచ్చేశాడు బయటకు. చచ్చాక వాళ్ళ శవాలు కూడా ఉండకూడదు. స్ట్రాంగ్గా తన మనుషులకు చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. హాస్పిటల్కి వచ్చేసరికి శైలు వాళ్ళ అమ్మ, చెల్లి, తమ్ముడు, బామ్మతో పాటు వాళ్ళ సాయి వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉండి ఏడుస్తున్నారు.
వాళ్ళందరినీ చూసి మీరంతా ఎందుకు వచ్చారు అడిగాడు సీరియస్. ఏడుస్తుంటే తనకేం కాదు అంటూ శ్రీకాంత్ను చూసి అందరినీ తీసుకెళ్ళిపో అన్నాడు. ఇక్కడ ఎవరు వద్దు, తనని నేను చూసుకోగలను అన్నాడు గంభీరంగా. వాళ్ళ అమ్మగారు చెప్తున్నా వినకుండా అందరినీ అక్కడి నుంచి పంపించేశాడు బలవంతంగా. చైర్లో కూర్చొని జుట్టులోకి చేతులు పోనించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సాయి. నవ్వుతున్న శైలు రూపం కళ్ళ ముందు కనబడుతుంటే తను తిట్టినా కొట్టినా లేడి పిల్లలాంటి ఆ కళ్ళలోని బెదురు, అంతలోని అనంతమైన ఇష్టాన్ని ప్రేమను చూపించే తన శైలు రూపం కళ్ళ ముందు మెదులుతుంటే ప్రాణం కొట్టుకుంటుంది అతనికి. శైలు మరోసారి చెక్ చేసి అప్పుడే వచ్చాడు డాక్టర్. అతన్ని చూస్తూనే ఫాస్ట్గా లేచి వచ్చాడు. బ్లడ్ ఎక్కిస్తున్నాం, ఇంకో గంట గడిస్తే తన పరిస్థితి ఏంటో చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ మీరు అధైర్యపడకండి అతని బాధను చూస్తూ చెప్పాడు డాక్టర్. నేను తనని చూడాలి అర్థింపుగా వచ్చింది అతని స్వరం. తప్పకుండా, కానీ ఎక్కువ డిస్టర్బ్ చేయకండి చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తున్న సాయిని చూసి నర్సు కూడా బయటకు వెళ్ళిపోయింది. చలనం లేని బొమ్మలా ఉన్న ఆమెను చూసి అడుగులు భారంగా పడుతున్నాయి. మొహానికి ఆక్సిజన్ మాస్క్, చేతికి వైర్లతో అచ్చేదనంగా బెడ్ మీద ఉన్న శైలుని అలా చూసి అతని కళ్ళలో కన్నీరు. దగ్గరకు వచ్చి శైలు పక్కన మోకాలపై కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ నెమ్మదిగా పెదవులు ఆనించాడు. ఎర్రగా కంది ఉన్న ఆమె బుగ్గను చూసి తన మీద తనకే కోపం వస్తుంటే ఒక్కసారి కళ్ళు తెరువుమా అన్నాడు బాధగా. ప్రామిస్, ఇంకెప్పుడు నేను కొట్టను, నీ మీద కోప్పడను, ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. అతని మాటలు అతనికి కూడా వినపడకుండా ఉన్నాయి. శైలు తల మీద చెయ్యి వేసి నిమురుతూ పైన ఉన్న బ్లాంకెట్ని చిన్నగా తప్పించాడు. కడుపుకి ఉన్న కట్టును చూసి అతని ప్రాణం వెలవెల్లాడిపోయింది. మెల్లగా బ్లాంకెట్ కప్పి ఆమె నుదుటిన ముద్దాడి, ఐ వాంట్ యూ శైలు, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే పిచ్చోని అయిపోతానే. ఆమె పెదవుల మీద సున్నితంగా పెదవులు తాకించి కళ్ళు మూసుకున్నాడు సాయి. నిమిషానికి ఆమె పెదవుల్లో కలిగిన స్పర్శ అతనికి తెలిసింది. చేతులు చిన్నగా కదిలించింది. చూస్తున్న సాయి పెదవిపై చిన్న నవ్వు. మెల్లిగా కదులుతున్న ఆమె కనుపాపలను చూసి శైలు అని ప్రేమగా పిలిచాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది.